నమస్తే అండి. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మెయిన్లీ మ్యాక్సిమం 90-95% ఆఫ్ ది లేడీస్ బాధపడే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటారు. సో దానిపైన మొత్తం ఈరోజు వీడియో చేశానమాట. యాక్చువల్గా అదేంటి, ఎందుకు వస్తుంది, తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ ఎలా తగ్గించుకోవాలి. సో ఫస్ట్ థింగ్, అసలు పీసీఓడి లేడీస్లో ఎందుకు ఆ ఇష్యూ వస్తుంది అని అంటే 3 రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఓవర్ వెయిట్, సెకండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్, థర్డ్ ఇంప్రాపర్ ఫుడ్. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు వీటిని. పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటిక్ అండ్ ఇలాంటివన్నీ డిసీజెస్ కావాలి. దే ఆర్ డిజార్డర్స్. మన లైఫ్ స్టైల్ని మళ్ళీ ఒక పర్టికులర్ వేలో రీఅలైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి. రైట్. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ అని అంటే మనకి జాబ్లో ఉండే స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో ఉండే స్ట్రెస్ అవ్వచ్చు. సో మనం చదివేటప్పుడు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉండే ఆ స్ట్రెస్ అవ్వచ్చు. సో జాబ్లో ఉండే స్ట్రెస్ ఎలా ఉంటుందో అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. అలాగే చదివేటప్పుడు ఉండే స్ట్రెస్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఇంట్లో వర్క్ చేసేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవన్నీ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఉండే ఆ స్ట్రెస్ అవ్వచ్చు లేడీస్కి. సో సెకండ్ థింగ్ ఓవర్ వెయిట్. సో ఈ స్ట్రెస్ వల్ల తినే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల ఈ ఓవర్ వెయిట్ వస్తుంది. ఓవర్ వెయిట్ రావడం వల్ల మనకి ఓవరీస్లో నీటి బుడగలు వస్తాయి. సో పీసీఓఎస్ అంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట మన ఓవరీస్లో. ఓకేనా. సో ఆ ఎయిర్ బబుల్స్ ఈ 3 రీజన్స్ వల్ల వస్తాయి. కొన్నిసార్లు ఇంకో 2 రీజన్స్ వేరే ఉండొచ్చు. సో ఫుడ్ దగ్గరికి వస్తే, సో మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, మార్నింగ్ ఇడ్లీ దోశలు, ఉప్మా, మొత్తం వైట్ పాలిష్డ్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం అనేది మనం. సో జీరో న్యూట్రియంట్స్, జీరో వైటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ అవన్నీ ఉండవు వాటిల్లో. నెక్స్ట్ ఆయిల్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్, బయట జంక్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎక్సెసివ్గా తినడం వల్ల. ఓకే. సో బయట తినేది అదే మనం ఫాస్ట్ ఫుడ్స్, ఇంటికి వచ్చేసరికి తినేవి కూడా ఇడ్లీ దోశలు ఇలాంటివి. సరే, ఇంట్లో అయినా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా అంటే లేదు. సో మనకి ఈ 3 రీజన్స్ వల్ల వచ్చే ఇష్యూవే ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్, ఓవరీస్లో నీటి బుడగలు అంటారు. సో మనము మన లైఫ్ స్టైల్ మారినంత వరకు ఎన్ని టాబ్లెట్స్ తిన్నా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా రిజల్ట్ ఎప్పటికో వస్తుంది. లేకపోతే వచ్చిన రిజల్ట్ తర్వాత అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్స్ అవుతూ ఉంటాయి. సో లేడీస్కి బాగా తెలుసు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవుతే ఎలా ఉంటుందని. సో ఇక్కడ చిన్పెన రావచ్చు, లేకపోతే ముస్టాషెస్ రావచ్చు, లేకపోతే అవసరం లేని చోట్లలో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట లేడీస్కి. ఒకవేళ టాబ్లెట్స్, మెడికేషన్స్ తీసుకుంటే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాటితో. అండ్ కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్, అసలు ఆగదు బ్లీడింగ్ ఎవ్రీడే 1 మంత్ వరకు ఆ టాబ్లెట్స్, ఆ మెడికేషన్స్ తీసుకున్నందుకు వల్ల. గైనకాలజిస్ట్లో చెప్తారండి, ఈ మెడికేషన్ కానీ ఈ మెడిసిన్స్ ఏదైతే పీసీఓడి, పీసీఓఎస్ కోసం వాడుతున్న మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ రోజులు వాడకూడదు అని చెప్పేసి వాళ్ళే మనకు చెప్తారు. మన బాడీని ఎంత ఎఫెక్ట్ చేస్తాయో అర్థం చేసుకోండి. సో నేను అలోపతి తప్పు, లేకపోతే మెడిసిన్స్ తప్పు అంటలే, చాలా గొప్పగా ఎన్నో ఇయర్స్ నుంచి మనకు డాక్టర్స్ లేకపోతే మన లైఫే లేదు. కాకపోతే మనం ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ని న్యాచురల్ వేలో జస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే 2 మంత్స్లో తగ్గిపోతుంది అంటున్నాను. అండ్ ఇట్స్ ప్రూవెన్. ఇది న్యాచురోపతి ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరైతే న్యాచురల్ డైట్ పర్ఫెక్ట్గా పాటిస్తారో వాళ్ళకి కానీ అడిగి చూడండి, 2 మంత్స్ మ్యాక్సిమంలో పీసీఓడి, పీసీఓఎస్ నార్మల్ అయిపోద్ది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ రెగ్యులర్గా రావడం స్టార్ట్ అవుతుంది. సో డేట్ అండి. మీకు ఈ మంత్లో ఏ డేట్ రోజు వచ్చిందో పీరియడ్స్, నెక్స్ట్ మంత్లో అదే డేట్ నాడు రావాలి. ఓన్లీ 1 డే మాత్రమే అటు ఇటు అవ్వాలి తప్ప 5 days, 6 days, 7 days లేకపోతే ఇంకో 5-6 days ఎక్స్టెండ్ అయ్యి అలా ఉండకూడదు. సో దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అయితే అవి చేంజ్ అవ్వడం వల్ల, హార్మోన్స్ లేకపోవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ అనమాట. రావాల్సిన క్వాంటిటీలో రాదు, ఎక్సీడ్గా వస్తుంది. చాలా తక్కువ రావడం, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం.
సో ఒంట్లో ఉన్న టెంపరేచర్స్ని బట్టి, ఒంట్లో మనం తింటున్న ఫుడ్ని బట్టి, ఫాస్ట్ ఫుడ్స్ని బట్టి, మన వే ఆఫ్ థాట్స్ని బట్టి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో ఓవర్ వెయిట్ అండ్ ఇంప్రాపర్ స్లీప్స్ అండ్ ఈ మధ్యన ఉన్న జాబ్స్ ఏంటంటే నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్స్. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఫుడ్ ఒక్కటే ఒక సొల్యూషన్ ఉంది మన దీనికి. పీసీఓడి, పీసీఓఎస్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, థైరాయిడ్ ఇష్యూస్ ఏదైనా కానీ. అది 70% న్యాచురల్ ఫుడ్, 30% కుక్డ్ ఫుడ్. 100% చెప్తారు యాక్చువల్గా, బట్ మనం పాటించలేము కాబట్టి 70% అది, 30% ఇది అని చెప్పేసి చెప్పాను. సో డేలో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ ఉండాలి, అండ్ లంచ్ ఒకటే మనకు కుక్డ్ ఫుడ్ ఉండాలి, లాట్స్ ఆఫ్ కర్రీతో. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్, 2 or 3 టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్, నట్స్ అంటే బాదం, పిస్తా, వాల్నట్స్, కాజు. సరే ఇవన్నిటికీ నేను కొనే నా దగ్గర స్తోమత లేదనుకోండి, ఇవన్నీ మానేసేయండి. బాదం ఒక్కటే తీసుకోండి. తర్వాత పీనట్స్ అండ్ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటివన్నీ. అండ్ 2 or 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. సో అది ఏదైనా ఉండొచ్చు, మీ ఇష్టం అది. సో న్యాచురల్ ఫుడ్ అంటే న్యాచురల్ ఫుడ్. అందులో స్ప్రౌట్స్ కంపల్సరీ. స్ప్రౌట్స్ ఆర్ హార్మోనల్ డైట్. సో ప్రపంచంలో మనకి ఇంతకన్నా బెస్ట్ హార్మోనల్ డైట్ ఏది ఉండదు. స్ప్రౌట్స్ ఆర్ ది బెస్ట్, చీపర్ ఇన్ ది కాస్ట్. డబ్బులు తక్కువ, లాభము ఎక్కువ. ఓకే, సో ఇలా మన బ్రేక్ఫాస్ట్ ఉండాలి. మరి కొంతమంది నాకు అడిగారు, బ్రేక్ఫాస్ట్ అంటే మనం స్ప్రౌట్స్ ఇవన్నీ తినేస్తాం కదా న్యాచురల్ ఫుడ్, తినేసాక మనం ఇడ్లీ దోశలు తినాలి, అయితే ఇడ్లీ దోశలు తినాక ఇవి తినాలని అడుగుతారు. ఎన్ని రోజులు ఆ ఇడ్లీ దోశలు తినే మనకి ఇష్యూ వచ్చింది. అవి మానేద్దాం. అంటే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మనం మారాలి. మనం మారనంత వరకు ఈ డిజార్డర్స్ అన్నీ మన వెనకాలనే ఉంటాయి. సో మనం మారి మార్నింగ్ న్యాచురల్ ఫుడ్, లంచ్లో అండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో వాటర్ ఇంటేక్, మధ్యలో ఇంకా ఏది తీసుకోకూడదు. 12 or 1:30. సో పుల్కాస్, చపాతీస్, రోటీస్ ఆర్ బ్రౌన్ రైస్ విత్ లాట్స్ ఆఫ్ కర్రీ. లాట్స్ ఆఫ్ కర్రీ అంటే మీ ప్లేట్లో కర్రీ కనపడాలి చూస్తే, రైస్ పుల్కాస్ కాదు, కర్రీ మాత్రమే కనపడాలి. అంత కర్రీ వేసుకోవాలి మనం. అది కూడా లీఫీ వెజిటేబుల్స్ ఉంటే చాలా మంచిది. స్పినాచ్ లేకపోతే లీఫీ వెజిటేబుల్ ఏదైనా సరే అది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడం కానీ, బ్లడ్ టాక్సిన్ డిపాజిట్స్ని రిమూవ్ చేయడం కానీ. ఎందుకంటే ఇవన్నీ కూడా మన బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్ ఆర్ అన్వాంటెడ్ టాక్సిన్స్ని ఉండనివ్వవు లీఫీ వెజిటేబుల్స్. సో ఆఫ్టర్నూన్ ఫుడ్ ఇలా తీసుకొని అండ్ ఈవినింగ్ 4 or 5 o'clock మళ్ళీ జ్యూస్, సిట్రిక్ జ్యూసెస్ అవ్వచ్చు, ఏదైనా ఒక జ్యూస్ తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ మిల్క్ షేక్ ఇలాంటివి కాదు, ఓన్లీ ప్యూర్ జ్యూసెస్. సో జ్యూస్ తాగేటప్పుడు కూడా మనం సిప్ చేస్తూ తాగాలి. దాని తర్వాత 6-6:30 or మ్యాక్సిమం 7 లోపు మనము మన డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఆ డిన్నర్లో 3 to 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఏమైనా చేసుకోవచ్చు, వెజిటేబుల్ సలాడ్స్ లాంటివి చేసేసుకొని తినేసి అదే డిన్నర్, ఇంకా అదే మన డిన్నర్. సో ఇలా మార్నింగ్ న్యాచురల్ ఫుడ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్, మధ్యాహ్నం ఒకటి కుక్ ఫుడ్ అండ్ మార్నింగ్ జ్యూస్ ఒకటి. అండ్ ఇంకో జ్యూస్ మర్చిపోయాను, వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి 1/2 hour to 45 minutes ముందు మనం వెజిటేబుల్ జ్యూస్ తీసేసుకోవాలి. సో వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీడియో. సో ఓన్లీ 6 or 7 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇందులో మనకి వైటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. డే మొత్తానికి కావాల్సిన అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో వచ్చేస్తుంది మనకి. సో ఐకి మంచిది, హెయిర్కి మంచిది, బ్లడ్కి మంచిది వెజిటేబుల్ జ్యూస్. సో మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ 10%, బ్రేక్ఫాస్ట్ న్యాచురల్ 25%, అండ్ ఈవినింగ్ జ్యూసెస్ 10%, అండ్ దెన్ డిన్నర్ 25%. మొత్తం 70% న్యాచురల్ ఫుడ్ అయిపోయింది. 30% ఎక్కడ అంటే లంచ్, 30% లంచ్లో అయిపోయింది. సో 70% ఎందుకు అంటున్నానంటే 100% న్యాచురల్ ఫుడ్ తీసుకోమనంటే ఎవరు వినరు, తీసుకోరు, ఇబ్బంది అవుతుంది. సో స్టార్ట్ చేయడము 70-30, 70 న్యాచురల్, 30 కుక్డ్ ఫుడ్ ఎవ్రీ డే ఫర్ 2 months, 3 months. దాని తర్వాత ఆటోమేటిక్గా మనం దీన్ని ఖచ్చితంగా నచ్చుతుంది మనకి.
లైఫ్ లాంగ్ ఇలా చేసుకుంటే ఈ పీసీఓడి ఒకటే కాదు, డయాబెటిక్, ఓవర్ వెయిట్, థైరాయిడ్ ఇష్యూస్, ఏ గ్లాండ్ ఇష్యూస్, ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ పోతాయి. జస్ట్ ఓన్లీ వన్ డైట్ చాలా వాటికి సొల్యూషన్. సో న్యాచురోపతిలో ఉండే గొప్పదనం అది. సో మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే డిజార్డర్స్ అన్నీ పోతాయి. బికాస్ దిస్ ఆల్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో వీటితో పాటు ఏదో ఒక టైంలో మనము ఫిజికల్ వర్కౌట్ 1 hour or ½ hour యోగా, లేకపోతే ఎక్సర్సైజెస్, ఓన్ వార్మప్స్ ఇలాంటివి చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను జాబ్కి వెళ్తున్నానండి, నాకు టైం దొరకదు ఫ్రూట్స్ ఈవినింగ్ 6 o'clock తినడానికి అంటే, మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోండి ఫ్రూట్స్ మొత్తం. వెళ్ళాక టైం చూసుకొని తినండి. ఎందుకంటే మనము ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు కాఫీకి, టీకి, లేకపోతే స్నాక్స్కి అని చెప్పేసి బ్రేక్ తీసుకొని తింటాం ఏదో ఒకటి. అదే బ్రేక్ తీసుకొని ఇవి తినేయండి. సో ఏం లేదు, మనసు ఉంటే మార్గం ఉంటుందండి. సో హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అవ్వండి. ఇలాంటి ఇష్యూస్ని 2 or 3 monthsలో తగ్గించుకోండి. సర్జరీస్కి, లేకపోతే స్టెరాయిడ్స్కి, ఇలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకండి. మన చేతుల్లో లేదు అన్నప్పుడు వీటికి ఛాన్స్ ఇవ్వాలి. మన చేతుల్లోనే ఉన్నాయి ఇవి. మన చేతుల్లో ఉన్నప్పుడు మనం మారాలి. మారనంత వరకు మనం ఏది రాదు. హెల్త్ కావాలంటే మనం మారకుండా హెల్త్ ఎలా వస్తుంది? రాదు. సో మారి మనము ఇట్లాంటి వాటిని తగ్గించుకోవాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైందని ఆశిస్తూ, మీరు మారతారని నమ్ముతూ ఈ రోజుకి సెలవండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.